రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా రాప్తాడులో ఈ నెల 18న జరగబోయే సిద్ధం ఉండబోతుందని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురం ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాప్తాడులో జరిగే సిద్ధం సభ ఒక చారిత్రాత్మకం అవుతుందన్నారు. 49 అసెంబ్లీ నియోజకవర్గాలు 7 పార్లమెంటు స్థానాల నుంచి ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి రానున్నారని చెప్పారు. పింఛన్ తీసుకునే ప్రతి అవ్వ తాత మాకు సైనికుడని ఆసరా తీసుకుని మహిళలు మా స్టార్ క్యాంపెయినర్లని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే భీమిలిలో జరిగిన సభ ప్రతిపక్షాలను ఉలికిపాటుకు గురి చేస్తే దెందులూరు సభ గగ్గురుపాటుకు గురి చేసిందన్నారు. ఈ 2 సభలకు మించి రాప్తాడులో సిద్ధం ఉండబోతుందన్నారు. ఈసారి రాయలసీమలో 52 స్థానాలకు 52 స్థానాలు గెలుస్తామని, గతంలో టీడీపీకి వచ్చిన 3 స్థానాల్లో కూడా వైసీపీ గెలిపించి జగన్ కు కానుకగా ఇద్దామన్నారు. రాప్తాడులో జరిగే సిద్ధం సభ ద్వారా రాయలసీమ సత్తా ఏంటో చూపిద్దామని ఆయన పిలుపునిచ్చారు. సిద్ధం సభల మీద కామెంట్ చేసిన నారా లోకేష్ అసలు ఎవరో తెలియదని ప్రకాష్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ నెల 18న రాప్తాడులో సిద్ధం సభ జరగబోతా ఉంది. జరిగేది రాప్తాడు ఆటో నగర్ పక్కన. దాదాపుగా 200 ఎకరాలు పార్కింగ్ ప్లేస్ సహా సభా స్థలిలో ఏర్పాట్లు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. 49 నియోజకవర్గాలు 7 పార్లమెంటు స్థానాల నుండి తిరుపతి మినహా పార్టీ క్యాడర్ హాజరవ్వడం జరుగుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి సందేశాన్ని వినడము, ఎన్నికలకు సన్నద్ధం కావడం జరుగుతుంది. ఇది మరో ఎన్నికల సమర బేరీగా మనమందరం కూడా భావించవచ్చు. సిద్ధం సభ రోజు నుండి తెలుగుదేశం పార్టీ పతనాన్ని మనం కళ్ళారా చూడవచ్చు. రాప్తాడు సిద్ధం సభ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతా ఉంది. కానీ విని ఎరుగని రీతిలో రాప్తాడు సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ కాబోతా ఉంది. దాదాపుగా 10 లక్షల మంది పైగా ఈ సభకు తరలి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన రాయలసీమ బిడ్డ హత్యా రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి సీమను అభివృద్ధికి అడ్డాగా మార్చినటువంటి మన జగనన్న రాప్తాడుకు వస్తూ ఉన్నాడు. జగనన్న 124 సార్లు మనందరి కోసం బటన్ నొక్కాడు. ఒక్కమారు ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కుదామని జగనన్నకు అండగా నిలుద్దాం, జగనన్న వెంట నడుద్దాం, రాయలసీమ పౌరుషాన్ని చూపిద్దాం, సిద్ధం సభతో రాయలసీమ సత్తాని చాటుదామనేసి ఎలుగెత్తి నినదిస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సభ స్టేట్ బెస్ట్గా చరిత్రలో నిలిచిపోబోతా ఉంది. గత 57 నెలలుగా జగనన్న పరిపాలన ప్రతి గుండె తలుపు తట్టింది. ఈరోజు దేశం యావత్తు జగనన్న వైపు చూస్తూ ఉంది. సిద్ధం భీమిలి సభ ప్రతిపక్షాలు ఉలికిపాటుకు కారణమైంది. సిద్ధం దెందులూరు సభ ప్రతిపక్షాల గగురుపాటుకు కారణమైంది. సిద్ధం రాప్తాడు సభ పొత్తు పార్టీల పరారుకు కారణం కాబోతా ఉంది. ఇది తథ్యం. సిద్ధం సభకు నేను వెళ్తున్నా, మీరు వస్తున్నారా? సిద్ధం సభకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమేనా అని ప్రతి కార్యకర్త ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రతి గ్రామం నుంచి పెన్షన్ తీసుకున్న అవ్వ తాత నేనే జగన్మోహన్ రెడ్డికి సైనికుడిని అంటా ఉన్నాడు, నేనే జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయినర్ అంటా ఉన్నాడు. ప్రతి గ్రామంలోని అక్కా చెల్లెమ్మ ఆసరా పథకం తీసుకున్న ప్రతి అక్కా చెల్లెమ్మ తన కొంగు బిగిస్తోంది, వడివడిగా జగనన్న కోసం అడుగులేస్తోంది. చేయూతనందుకున్న ప్రతి అక్క మమ్మల్ని గుర్తించిన జగనన్న మళ్ళీ గెలవాలని కోరుకుంటా ఉన్నారు. రైతు భరోసా ద్వారా, ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి రైతన్న నాగల్ని పక్కన పెట్టి భుజం మీద జగనన్న జెండా మోస్తూ రాప్తాడికి తరలి రాబోతా ఉన్నారు. రాయలసీమ 52 నియోజకవర్గాల్లో 52కి 52 ఇవ్వాలని సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో 49 ఇచ్చినాం, ఆ 3 పచ్చ పార్టీకి ఇచ్చాం. ఈసారి ఆ 3 కూడా జగన్మోహన్ రెడ్డి కానుక ఇద్దామనేసి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని జగనన్న సైనికులకు అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వేలాదిగా కాదు, లక్షలుగా తరలి రండి, రాప్తాడు సిద్ధం సభను జయప్రదం చేయండి. థ్యాంక్ యూ.